పరమశివుడు విరాగి, ఆయన ఏం పట్టించుకోడు, వెడతానంటే వెళ్ళమంటాడు. కాస్త వండుకు తినండి అంటే ఆయన ఏం వండుకు తినడు. భవతి భిక్షాందేహి అని ఓ పక్కింటికి వెళ్ళి భిక్షాందేహి అంటాడు. అదేమిటమ్మా ఆవిడ అలా వెళ్ళిపోయింది, మహానుభావుడు ఈయనేమో ఇంత గొప్పవాడు పక్కింటికి వచ్చి భిక్షాందేహి అంటున్నాడని ఆవిడ పౌరు పోతుంది. అందులో ఆవిడ పాపం ఎక్కడికి వెళ్ళదు, పెద్దింటమ్మ ఎప్పుడు అలాగే కూర్చుని ఉంటుంది ఆవిడ. కాబట్టి ఒక్కసారి మన ఇద్దరం కలిసి దక్ష ప్రజాపతి ఇంటికి వెడితే ఇగో నా తోడబుట్టిన వాళ్ళందరినీ కూడా చూసి వచ్చేద్దాం, అందుకని బయలుదేరి వెడదాం, వస్తారా అంటే పరమశివుడు ఏం మాట్లాడలేదు. ఏమి మాట్లాడరు, మనని పిలవలేదుగా అన్నాడు ఆయన. అల్లుడు గారేగా, పైగా మర్యాదేగా. కూతురు విషయంలో ఏమో కానీ అల్లుడి విషయంలో మర్యాద పాటించాలి, మామగారు పిలవాలి. కాబట్టి మరి పిలవలేదుగా దక్ష ప్రజాపతి. పిలిస్తే ఆయన ఉదారుడు, గతంలో ఏం జరిగిందో ఏ తప్పు జరిగిందో వెడతాడు ఆయన. కానీ పిలవలేదుగా పార్వతి, ఎలా వెడతాం అంటే ఆవిడ ఒక ధర్మశాస్త్రం చెప్పింది. ఆవిడికి ఎలాగైనా భర్త నొప్పించి వెళ్ళిపోవడం అటువంటి తెంపరితనం పట్టుదల కాదు ఆవిడిది. ఈశ్వరుణ్ణి కాదని యజ్ఞం చేస్తున్న దక్ష ప్రజాపతికి అటువంటి యజ్ఞం చూడ్డానికి వెళ్ళిన వాళ్ళకి ఓ పాఠం చెప్పాలి, అందుకెడుతోంది ఆవిడ. శివుణ్ణి రుద్రుణ్ణి చేయడం కోసం, లేకపోతే ఆయన పోనిద్దు అలాగే అంటాడు, దక్షుడిని కూర్చుంటాడంతే, కోపం తెచ్చుకోడు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, అనయము పిలువక యుండంచన అనుచితమందువేని జనక సుహృత్ గురు జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. మంచివాళ్ళు సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా 4 చోట్లకు వెళ్ళచ్చు. జనక పెళ్ళైపోయినా నాన్నగారింటికి వెళ్ళడానికి నాన్నగారు పిలవక్కర్లేదు, వెళ్ళచ్చు. నాన్నగారింట్లో శుభకార్యం జరుగుతుంటే ఆడపిల్లని పిలవకపోయినా వెళ్ళే అధికారం ఆడపిల్లకు ఉంది. కాబట్టి జనక సుహృత్ మంచి స్నేహితుడు, ఆయన మనని పిలవలేదని ఊరుకోక్కర్లేదు, వెళ్ళచ్చు. జననాయక దేశాన్ని పరిపాలించే రాజుగారింట్లో శుభకార్యం జరిగితే పిలవక్కర్లేదు, వెళ్ళచ్చు. గురువుగారింట్లో శుభకార్యం జరిగితే పిలవక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ 4 ఇళ్ళకి పిలవక్కర్లేదు. కాబట్టి నా తండ్రి గారింటికి వెళ్ళడానికి నన్ను పిలవడం ఏమిటి, కాబట్టి నేను వెడతానండి. ఆయన అన్నాడు, నేను వెళ్ళొద్దంటలేదు పార్వతి, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళకూడదు ఇలా నేను శాసించను. నిన్నెందుకు నిర్బంధించాలా? కానీ ఎందుకు వద్దంటున్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగా వారనాదరమున బమలు ముడులు వేచి భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము. మంచివాళ్ళు, సహృదయులైనటువంటి వాళ్ళు, మెత్తటి మనస్సున్న వాళ్ళు, తమ వాళ్ళు కదా, బంధువులు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఆప్యాయంగా రండి అని తలుపు తీసి, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడిగితే పర్వాలేదు. అసలు వాళ్ళు రాగానే ఇలా తలుపు చేసి ఏమీ పలకరించకుండా బొమలు ముడులు వేయించి, ఇలా కనుబొమ్మలు ముడివేసి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా భూరిరోషాక్షులై కోపంగా ఇలా చూసి తలుపు బార్లా తెరిచి లోపలికి వెళ్ళిపోయి ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు అనుకోండి, ఇంకంతకన్నా అవమానం ఉంటుందా? వచ్చారా, రండి కూర్చోండి అని అనలేదనుకోండి, ఇంకెందుకు ఆ బంధుత్వం, ఇంకే ప్రేమ ఉన్నట్లు? కాబట్టి భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము. నీ తండ్రి మన్నించడు, నీ తండ్రి గౌరవించడు. ఎందుకు గౌరవించడో తెలుసా? ఆ దక్షుడు చాలా గొప్పవాడు, ఆయన కూరిమిసుతవైనను. అటువంటి దక్ష ప్రజాపతికి ఉన్న ఆడపిల్లలలో నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నిన్ను ఎందుకు ఆయన గౌరవించడో తెలుసా? నా సంబంధము చే నిన్ను గౌరవింపడు. నువ్వు నాకు భార్యవి కదా, అది ఆయనకి కోపం. ఆయనేగా ఇచ్చి పెళ్లి చేసింది అంటే ఇప్పుడు ఆయనకి కోపం ఎక్కువగా ఉంది, అందుకని ఆదరించడు. నువ్వు నా భార్యవి కాబట్టి పన్నెత్తి పలకరించడు. బాధపడతావు పార్వతి, వద్దు అంటే ఆవిడ వెడతానంది. ఆవిడ వెడతానంది అంటే శివుణ్ణి ధిక్కరించడానికి కాదు, ఈ తప్పు చేస్తున్న దక్ష ప్రజాపతికి బుద్ధి చెప్పడానికి. ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశమే ఇవాళ మనం పిలుస్తున్నటువంటి దక్షారామ దేవాలయ భూమి. అక్కడే చేశాడు యజ్ఞం, అందుకే దానికి దక్షవాటిక అని పేరు. యజ్ఞం చేసినటువంటి భూమి పరమ పవిత్రం. ఎందుకంటే దీక్ష అన్న మాట అన్వయం అయ్యేది ఒక్క యజ్ఞం చేస్తేనే. యజ్ఞం చేస్తేనే దీక్ష తీసుకుంటారు ప్రధానంగా. కాబట్టి అది దీక్షతో యజ్ఞం చేసినటువంటి పరమపావనమైనటువంటి ప్రదేశం. ఆమె కైలాసం నుంచి బయలుదేరి వస్తోంది దక్షారామానికి. వస్తున్నప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఆమె నా భార్య,
ఆమె అలా వెళ్ళడం మర్యాద కాదు. కాబట్టి ఆవిడ్ని పల్లకి ఎక్కించి ఆవిడ్ని నందీశ్వర నువ్వు వెళ్ళి వహించి తీసుకుని వెళ్ళు, ఆవిడకి కావలసినటువంటి నగలన్నిటినీ తీసుకెళ్ళండి, ఆవిడ కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టాలని ఆవిడ పెట్టుకోవలసినటువంటి నగల్ని అన్నిటినీ కూడా ఆవిడతో పాటు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళి చక్కగా ఆవిడ సంతోషంగా హాయిగా అందంగా అలంకరించుకొని ఆనందంగా దక్షవాటికలో గడిపి వచ్చేటట్టుగా మీరు కూడా ఆమెను అనుగమించి వెళ్ళండి అని శివపార్షదుల్ని పంపించాడు. ఆ శివగణములు కూడా ఆమె వెంట బయలుదేరాయి. అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. తీరా దక్షవాటికకు వచ్చారు. ఆవిడ్ని ఇలా కన్నెత్తి చూసిన వాళ్ళు లేరు, ఆవిడ్ని పలకరించిన వాళ్ళు లేరు. దక్ష ప్రజాపతి ఏమైనా అంటాడేమోనని భయం. కానీ ఒక్క తల్లి ప్రేమ కదా, తల్లి తోడబుట్టిన అన్నదమ్ములు ఎదురొచ్చారు, గబగబా లోపలికి తీసుకెళ్లారు. తండ్రి ఇలా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కూతురు వచ్చిందని. ఆవిడికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆవిడ వెళ్ళి ఆ దక్ష ప్రజాపతి ముందు నిలబడి ఒక మాట అన్నది. ఏమయ్యా, ఏ తప్పు చేశానని నువ్వు నా వంక చూడవు? ఏ తప్పు చేశానని నీ అల్లుడిని పిలవడం మానేశావు? నీ అల్లుడు పనికిమాలినవాడు పరమశివుడు అని అంటున్నావే. పరగచితాస్తి నృకపాల జటాధరుడున్ పరేత భూచరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. మరి ఆ మహాత్ము సచ్చరణ సరోజ లేశములన్ సమ్మతిదల్పరె మస్తకంబులన్ ఎవరు? సాక్షాత్తు సరసిజ గర్భుడు. నువ్వంటున్నావు పరమశివుడు శ్మశాన వాటికలో తిరుగుతూ ఉంటాడంటున్నావు, పులితోలు కట్టుకుంటాడంటున్నావు, పుర్రెలమాల వేసుకుంటాడంటున్నావు, అందుకు పనికి మాలినవాడు అంటున్నావు. ఆయన వేసుకునే పుర్రెలమాల ఏం సామాన్యమైన పుర్రెలమాల కాదు. సృష్టి చేసిన బ్రహ్మగారు యుగం అయిపోయినప్పుడల్లా పడిపోతుంటే అయ్యో సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రె కూడా శ్మశానంలో పడిపోవాలమా అని ఒక్కొక్క పుర్రె తీసి మెళ్ళో వేసుకున్నాడు. బాగుండదు బ్రహ్మగారి పుర్రె కూడా కింద పడిపోతేని. పెద్ద మాలైంది అది. అంటే ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, కానీ ఆ బ్రహ్మల యొక్క కపాలములన్నీ ఆయన మెడలో ఉన్నాయి మాలగా. అంటే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. ఇంతమంది బ్రహ్మల యొక్క కపాలములను మాలగా పట్టుకుని మెడలో వేసుకున్నవాడంటే ఆయన ఎన్ని యుగములైపోయినా ఆయన మాత్రము శాశ్వతుడు, నిత్యుడు నిరంజనుడు. అటువంటి మహానుభావుడు. ఆయన శ్మశానంలో కూర్చునేది చేతకాక కాదు, అందరూ అక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. జీవుణ్ణి ఆదుకునేవాడన్నవాడు ఒక్కడుండడు. నేనున్నానుగా అని చెప్పడానికి ఆయన ఒక్కడక్కడ ఉంటాడు. ఆయన అక్కడ ఉండి ఉగ్రభూతములు పిశాచములు వచ్చి లోకం మీద పడకుండా వాళ్ళందరినీ నిగ్రహించి కూర్చోబెడుతున్నాను అని చెప్పి అనుశాసనిక పర్వతంలో మహాభారతంలో పార్వతీదేవితో చెప్పాడు ఆయన. అటువంటి మహానుభావుడు. తెల్లవారి లేస్తే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆయన పాదములను కడిగి ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళితో కూడిన నీటిని తన తల మీద చల్లుకుంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు పుట్టిన కొడుకువి నువ్వు. ఏమంతకన్నా గొప్పవాడివి ఆ బ్రహ్మకన్నా? మీ తండ్రి బ్రహ్మగారే ఆయన కాళ్ళు కడిగి తల మీద నీళ్లు చల్లుకుంటాడే. అటువంటి మహానుభావుణ్ణి పట్టుకుని ఆ మహాత్ము సచ్చరణ సరోజ లేశములన్ సమ్మతి తల్పరె మస్తకంబులన్ ఎవరు? సామాన్యులు కాదు, బ్రహ్మాదులు చల్లుకుంటున్నారు. అటువంటి వాణ్ణి పట్టుకుని పనికి మాలినవాడు అంటావా? నరుడజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఆ ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఆవిడంది మహానుభావుడు పరమేశ్వరుడు అంటే. అటువంటి పరమేశ్వరుడికి నేను భార్యనయ్యాను. నీ అదృష్టం, నీ కూతుర్ని నేను అని పిలుస్తున్నావు. నేను ఎక్కడైనా కనపడితే అందరూ దాక్షాయిణి అంటారు, దక్ష ప్రజాపతి కూతుర్ని కాబట్టి. మా ఆయన నేను కైలాసానికి వెడితే దాక్షాయిణి ఇలా రా అంటారు. మా ఆయన దాక్షాయిణి అన్నప్పుడల్లా నేను దక్షుడి కూతుర్ని అని నాకు జ్ఞాపకానికి వస్తుంది. పరమశివనింద చేసినటువంటి పరమ దుర్మార్గుడమైనటువంటి నీ కూతురు అన్న పేరు అందులో ఉంది కాబట్టి దాక్షాయణి అని.
ఈ శరీరంతో ఉన్నంత కాలం నన్ను దాక్షాయణి అని పిలుస్తారు కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుని పరమశివుడు పక్కకి వెళ్ళిపోతాను, కాబట్టి ఇక నీ కూతురుగా ఈ శరీరంతో ఉండనని ఆమె యోగాగ్నిని సృజించి అందులో తన శరీరాన్ని వ్రేల్చి శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఈ విషయాన్ని శివపార్షదులు గబగబా వెళ్ళి కైలాసంలో ప్రశాంతంగా కూర్చున్నటువంటి పరమశివుడికి చెప్పారు. దక్షయజ్ఞం సిగ్గు లేకుండా చేస్తూనే ఉన్నాడు దక్ష ప్రజాపతి. ఆవిడ కోరికదే, వీళ్ళకి బుద్ధి చెప్పించాలి. అమ్మవారు ఈ శరీరం విడిచిపెడితే ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటుంది, మళ్ళీ హిమవంతునికి కూతురై పుట్టే హైమవతి అయింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టింది అన్న మాట పరమశివుడు విన్నాడో ఆయన రుద్రుడయ్యాడు. ప్రశాంతంగా కూర్చుని తనలో తాను రమిస్తున్నటువంటి శంకరుడు ఒక్కసారి కళ్ళు బాగా పెద్దవి చూసి పైకి లేచి గిర్ర 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 తిరిగాడు. అసలు ఆ పుట్టినటువంటి రూపాన్ని చూడడం అంత కష్టం, అంత భయంకరమైన రూపంతో పుట్టాడు, అంత కోపంతో. అందుకే పోతన గారికి మహానుభావుడికి ఆ సందర్భాన్ని అనుసరించి పడిపోయాయంతే ఆ మాటలు. అబ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాలజ జ్వల్యమాన కిషములు మెరయ జండ దిగ్వేదండ శుండాభదోద్దండ సహస్రధృతి హీతి సంఘమొప్ప. భయంకరమైన పెద్ద శరీరంతో మంటలు తల మీద పెట్టుకున్నాడా అన్న వెంట్రుకలతో పెద్ద పెద్ద స్తంభాల లాంటి చేతులతో ఆయుధాలు పట్టుకుని పెద్ద వికటాట్టహాసం చేసి పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆయన పాదములకు నమస్కరించి ఆయన అడుగులు వేస్తుంటే భూమి దద్దరిల్లిపోయేటట్టుగా వీరభద్రుడు ఏమీ ఆజ్ఞ అని అడిగాడు. ఒక పనికి మాలిన యజ్ఞం చేస్తున్నాడు దక్ష ప్రజాపతి. పార్వతీది అక్కడికి వెళ్ళి దాక్షాయని శరీరాన్ని విడిచిపెట్టింది, ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు పరమశివుడు. అయితే వీరభద్రుడు బయలుదేరి అక్కడికి వచ్చాడు. లోకంలో ఎన్నో యజ్ఞాలు జరిగి ఉండవచ్చు, ఇలాంటి యజ్ఞం జరిగిన ప్రదేశం ఒక్క దక్షవాటిక మాత్రమే. అక్కడికి వచ్చి వీరభద్రుడు అనన్య సామాన్యమైన తాండవం చేసి సరస్వతీదేవి వీణ వాయిస్తూ పొంగిపోతోంది ఆ దక్షవాటికలో కూర్చుని. నీకెందుకమ్మా ఇటువంటి యజ్ఞాలు అని ఆవిడ ముక్కు పట్టుకుని కోసేశాడు. అందుకని సరస్వతీదేవి అంగవైకల్యాన్ని పొందింది దక్షవాటికలో, ముక్కు పోయింది ఆవిడికి. పూష అనబడేటటువంటి పేరు ఉన్న సూర్య భగవానుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. నిరీశ్వర యాగం చేసి పరమశివుడికి హవిస్సు లేని యాగానికి వచ్చి ఇక్కడ కూర్చున్నావా అని చెయ్యి చాపి ఒక్క దెబ్బ కొట్టాడు దవడ మీద. 32 పళ్ళు పటపటా ఊడిపోయి కింద పడిపోయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు పూష అనబడేటటువంటి సూర్యుడిది బోసినోరే, అందుకే పాయసాన్న నివేదనం చేస్తారు ఆయనకి. అలాగే దేవతలందరినీ కింద పడేసి తొక్కిశాడు. ఎవ్వరూ ఒంటి మీద తెలివి లేకుండా పారిపోయారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నటువంటి యాగగుండంలో మూత్ర విసర్జన చేసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తే యజ్ఞం భయపడిపోయి మగలేడి వేషాన్ని ధరించి ఉత్తర దిక్కుకు పారిపోయింది. దక్ష ప్రజాపతి గుండెల మీద కూర్చుని ఆ తలకాయని గిరగిర తిప్పి ఊడబెరికి అగ్నిగుండంలో పారేసి దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసేసాడు. చేసేసిన తర్వాత అప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన మహానుభావుడు దక్షిణామూర్తి అయి మళ్ళీ ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయనకి దీర్ఘకోపం కాదు, ఉత్తమే క్షణకోపస్య. ఇలా వచ్చిన కోపం అలా పోయినవాడెవరో వాడు ఉత్తముడు. ఆయన ప్రశాంతంగా దక్షిణామూర్తి అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. యజ్ఞం మధ్యలో ఆపకూడదు కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చెయ్యండి. దక్ష ప్రజాపతి యొక్క తలని వీరభద్రుడు తరిగేశాడు కనుక ఒక గొర్రె తలవి ఆ దక్ష ప్రజాపతికి పెట్టండి అన్నారు. అందుకే ఇప్పటికీ దక్ష ప్రజాపతి గొర్రె తలతోనే కనపడుతుంటాడు మనకి. ఎప్పుడైనా ఎక్కడైనా చిత్రపటాల్లో చూస్తే గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. అప్పుడు దేవతలకి అంగవైకల్యం పొందిన వాళ్ళందరికీ మళ్ళీ ఆయా అంగములను ఇచ్చేశారు. అక్కడ యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞం పూర్తయినటువంటి ప్రదేశం ఏదో దానికే దక్షవాటిక అని పేరు. కాబట్టి యజ్ఞం చేయబడినటువంటి పరమ పవిత్రమైన భూమి, దక్షుడికి బుద్ధి చెప్పబడినటువంటి భూమి, దేవతలందరూ బుద్ధి తెచ్చుకున్న భూమి, మనకి పాఠం చెప్పడం కోసం దాక్షాయణి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి భూమి,
లోకమంతా కూడా మనం ఇక మర్యాదతో ప్రవర్తించాలని చెప్పి పరమశివుడి పట్ల భక్తితో ఉండాలన్న సత్యాన్ని నేర్చుకున్నటువంటి భూమి. పరమశివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళములు కలగవు అని అహోభవోద్వేష్టి శివం శివేతర, శివుణ్ణి ద్వేషించిన వాడికి నీకు మంగళం ఎక్కడ కలుగుతుందిరా అని పార్వతీదేవి తీర్పు చెప్పినటువంటి భూమి. ఇన్ని జరిగినటువంటి భూమి ఆ దక్షవాటిక. అటువంటి దక్షవాటిక యందు భగవానుడు భీమనాథుడై వెలిశాడు. భీమ శబ్దానికి అర్థం ఏమిటంటే ఇంత అంత అని మీరు చెప్పడానికి అలివిలేనంత పరాక్రమము కలిగినటువంటి వాడు. ఆయన శక్తిని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి శక్తి ఎవరు కలిగి ఉన్నాడో, ఎవడు ఈ లోకమంతా వ్యాపించి ఉన్నాడో, ఎవడు పరాత్పరుడో, ఎవరిని కొలిస్తే సమస్త కోర్కెలు నెరవేరుతాయో అటువంటి మహానుభావుడు పరమశివుడు. కాబట్టి ఆయన భీమనాథుడిగా ఆ దక్షారామ క్షేత్రమనందు వెలిసి ఉన్నాడు. ఆ దక్షారామ క్షేత్రంలో ఆయన భీమనాథుడిగా వెలిసి ఉండడం ఒకెత్తైతే, దక్షారామ క్షేత్ర వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఒక ఎత్తు. ఒకానొకప్పుడు అంతటి మహానుభావుడు, వేద విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములను రచించిన వాడైనటువంటి వేదవ్యాసుడు కాశీపట్టణం అంటే ఆయనకి ఎనలేని ప్రీతి. కాశీపట్టణం అంటే విపరీతమైన ప్రీతి కలిగినటువంటి వాళ్ళు మనకిద్దరు కనపడుతూ ఉంటారు. ఒకరు వ్యాస భగవానుడు, వేరొకరు అగస్త్య మహర్షి. వీళ్ళిద్దరూ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేయవలసి వచ్చింది. ఆ వేదవ్యాసుడు ఒకానొకప్పుడు కాశీపట్టణంలో 7 రోజుల పాటు తన శిష్యులైనటువంటి పైలుడు, జైమిని మొదలైనటువంటి వారితో కలిసి బ్రాహ్మణవాడలకు వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేశాడు అన్నం కోసమని. 7 రాత్రులు 7 పగళ్ళు పూర్తయిపోయాయి. కడుపుకి ఒక్క అన్నం మెతుకు దొరకలేదు. ఏ అగ్రహారానికి వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అన్నా కూడా ఒక్క పిడికెడు అన్నం పెట్టిన వాళ్ళు లేరు. 8వ రోజు ఉదయం గంగానది స్నానం చేసి బయటికి వచ్చాడు. ఎంతటి మహానుభావుడికైనా కోపం రావాలే కానీ ఆ కోపం వస్తే ఎంత వశం తప్పిపోతారో చూడండి. ఇంతటి వేదవ్యాసుడు కాశీపట్టణంలో ఒక వాడకి వెళ్ళి భిక్షాటన చేశాడు. ఎవ్వరూ ఆయనకి భిక్ష పెట్టలేదు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నాకిక్కడ భిక్ష దొరకట్లేదు అని ఆగ్రహించి ఈ కాశీపట్టణానికి శాపం ఇస్తాను. ఈ కాశీపట్టణం 3 రకములైనటువంటి వైభవాల్ని కోల్పోతుంది. కాశీపట్టణంలో ఎవరు అడుగు పెడతాడో వాడికి కొన్ని జన్మల పాటు భక్తి లేకుండా పోవుగాక. ఈ కాశీపట్టణానికి ఎవడు వస్తాడో వాడు విద్య లేనివాడుగా, పామరుడుగా ఉండుగాక, వాడికి అక్షరం ముక్క రాకుండా ఉండుగాక. కాశీపట్టణంలో ఎవరు అడుగు పెడతాడో వాడు నిర్ధరుడైపోవుగాక, వాడికి ఉన్న ఐశ్వర్యమంతా నశించిపోవుగాక అని 3 రకాలైన శాపాన్ని ఇవ్వబోతున్నానని మణికర్ణికా ఘట్టంలోంచి తెచ్చినటువంటి గంగాజలాన్ని కమండలంలోంచి చేతిలో పోసుకున్నాడు. శిష్యులతో చెప్పాడు, శాపవాక్కు విడిచిపెట్టేస్తున్నాను కాశీపట్టణం మీద. అంటే శిష్యులు అన్నారు, మీరు వేదవ్యాసుడు, పరమగురువు, మీ వంటి వారే కోపం చెంది అన్నం లేదని 3 రకాలైన శాపం ఇస్తారా కాశీకి? ఇక కాశీలో ఎవరన్నా అడుగు పెడతారా? కాశీ పరమపావనమైనటువంటి క్షేత్రము, పరమేశ్వరుని యొక్క గారాబు ఇల్లాలు. పార్వతీదేవి అంటే అంత ఇష్టమో కాశీపట్టణం అంటే పరమేశ్వరుడికి అంత ఇష్టంట. శాస్త్రంలో పరమేశ్వరుడికి 4 భార్యలు అని చెప్తారు. 4 భార్యలు అంటే దాని ఉద్దేశ్యం నిజంగా 4 భార్యలని కాదు. ప్రపంచంలో ఎవరికైనా భార్య కన్నా గొప్ప స్థానం ఉండదు, అది శాంతి స్థానం. అటువంటి భార్యని ఎంత ప్రేమిస్తాడో అంత గొప్పగా ప్రేమించగలిగాడు అనుకోండి. ఆయన భార్యను ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తారండి అంటారు. పరమశివుడంతటి వాడు 4 యందు అంత ప్రేమ పొంది ఉంటాడట. ఏమా 4 అంటే గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. పరమశివుడికి అత్యంత ఇష్టమైనవి గౌరి. మొట్టమొదట ఆయనకి ఇష్టం గౌరీదేవి, ఆయన భార్య. అందుకే అమ్మవారి జోలికెడితే ఆయనకి కోపం వస్తుంది, ఆయన జోలికెడితే అమ్మవారికి కోపం వస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసినా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని స్తోత్రం చేసినా ఇద్దరూ ప్రసన్నులవుతారు. కాబట్టి గౌరీ ఒక్కతే, ఆకాశ గంగ ఒక్కతే. ఆకాశం నుంచి పడినటువంటి ఆ గంగ తన శరీరానికి తగిలి ప్రవహించి ఇన్ని కోట్ల మందిని ఇప్పటికీ పావనం చేస్తోందని ఆ గంగ అంటే ఆయనకి అంత ఇష్టంట.
కాబట్టి గౌరీ ఒక్కతే ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కటి దక్షిణ కాశీ ఒకటి. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టం. ఎందుకంటే లోకాలన్నీ లయమైపోతున్నా కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని తన త్రిశూలం మీద పైకెత్తి పట్టుకుంటాడు లయం అవ్వకుండా. అందుకని యుగములయందు లయమవనటువంటి ఏకైక ప్రదేశం కాశీపట్టణం. అందుకని కాశీ ఒక్కటి దక్షిణ కాశీ ఒకటి. పంచకాశీలు అనే 5 కాశీలు ఉన్నాయి, కేదారము, శ్రీకాళహస్తి, కాశీపట్టణము ఇలాగా. కానీ దక్షిణ కాశీ అన్న పేరు మాత్రం ఒక్క దక్షారామ క్షేత్రానికే ఉంది. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. దక్షిణ కాశీ ఒకటి, దక్షిణాన ఉన్నటువంటి దక్షారామ క్షేత్రం అంటే ఆయనకు అంత ఇష్టం.